సరే, సూటిగా విషయానికొద్దాం. జీవితంలో మనం ఎక్కువగా భయపడేది ఒకే ఒకదానికి. అదేంటో తెలుసా? ఓటమి. కాని అదే ఓటమిని ఒక పవర్ఫుల్ ఆయుధంలాగా మార్చుకుంటే ఎలా ఉంటుంది? ఈరోజు మనం అలాంటి ఒక అద్భుతమైన కాన్సెప్ట్ని ఈ విశ్లేషణలో చూడబోతున్నాం. ఓటమిని ఒక ముగింపులా కాకుండా సక్సెస్కి ఒక స్ట్రాంగ్ పునాదిలా ఎలా మార్చుకోవచ్చో చూద్దాం. ఫెయిలియర్ని దాటుకుని వచ్చే ఇది నిజంగా ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ. ఒకతను తన స్నేహితుడితో ఇలా అంటున్నాడు: మేధావులంతా ఎప్పుడో ఒకప్పుడు ఓటమిని ఎదుర్కొన్నవారే. ఓటమి నుంచి నేర్చుకున్న పాఠం రేపు సాధించే విజయానికి పునాది కావాలి. వినడానికి చాలా సింపుల్గా ఉంది కదా? కాని నమ్మండి, ఈ ఒక్క మాటలో మన ఆలోచనా విధానాన్నే పూర్తిగా మార్చేసేంత పవరుంది. దీన్ని మనం కొంచెం డీటెయిల్డ్గా బ్రేక్డౌన్ చేసి చూద్దాం. ముందుగా విభాగం 1, ఒక స్నేహితుణ్ణి ఓదార్పు. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఈ మాటలు ఎక్కడో స్టేజ్ మీదిస్తున్న లెక్చర్ కాదు, ఒకతను తన ఫ్రెండ్తో అంటున్న మాటలు. అంటే ఎవరైనా ఫెయిలైనప్పుడు ముందుగా కావలసింది ఒక సపోర్ట్ సిస్టమ్, ఒక సానుభూతి. అవునా? ఆ ఫ్రెండ్లీ వాతావరణంలో పుట్టిన మాటలివి. కాబట్టే నేరుగా మనసుకు హత్తుకుంటాయి. ఇది కేవలం ఒక అడ్వైస్ కాదు, ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న ఎమోషనల్ కనెక్షన్. నెక్స్ట్, విభాగం 2, ఓటమి యొక్క విశ్వజనీనత. సాధారణంగా మేధావులు అనగానే మనకి ఏమనిపిస్తుంది? వాళ్లకన్నీ తెలుసు, వాళ్ళెప్పుడు ఫెయిల్ అవరు అనుకుంటాం కదా. అది కరెక్ట్ కాదు. ఈ సోర్స్ ప్రకారం చూస్తే గ్రేట్ మైండ్స్ అంటే ఫెయిల్యూర్కి అతీతులు కారు. నిజానికి చరిత్రలో గొప్ప గొప్ప ఆవిష్కరణలు చేసిన వాళ్లందరూ ఎన్నో ఘోరమైన ఫెయిల్యూర్స్ని ఫేస్ చేసిన వాళ్లే. అంటే ఫెయిల్యూర్ అనేది ఎవర్నీ వదిలిపెట్టదు, అదొక కామన్ ఫ్యాక్టర్. అందుకే ఈ పర్టిక్యులర్ లైన్ చూడండి: మేధావులంతా ఎప్పుడో ఒకప్పుడు ఓటమిని ఎదుర్కొన్నవారే. అబ్బా, ఈ మాట వింటుంటేనే ఒక రకమైన రిలీఫ్ అనిపిస్తుంది కదా. మనం ఎప్పుడైనా కింద పడినప్పుడు ఎందుకిలా జరుగుతోంది అని డీలా పడిపోతాం. కానీ ప్రపంచంలో మోస్ట్ బ్రిలియంట్ మైండ్స్ కూడా ఇదే దారిలో నడిచారు అని తెలిసినప్పుడు ఓటమి అనేది అవమానం కాదు, అదొక న్యాచురల్ ప్రాసెస్ అని అర్థమవుతోంది. ఇట్స్ జస్ట్ అ స్పీడ్ బ్రేకర్ అంతే, కానీ అది ఎండ్ ఆఫ్ ద రోడ్ కాదు. ఇప్పుడు విభాగం 3, నేర్చుకోవటం అనే మాయాజాలం. ఇక్కడే అసలైన మ్యాజిక్ అంతా ఉంది. ఒకే సిచ్యువేషన్ని 2 రకాలుగా చూడొచ్చు. ఓటమిని చూసి అయిపోయింది, ఇక నా పని ఖతం అనుకోవడం ఒకటి, దాన్ని ఒక లెసన్ లాగా చూడటం ఇంకొకటి. ఊరికే ఫెయిల్ అయినంత మాత్రాన ఎవ్వరూ సక్సెస్ అయిపోరు కదా. ఫెయిల్యూర్లో ఎలాంటి మ్యాజిక్ పవర్స్ లేవు. దాన్ని మనం ఎలా రిసీవ్ చేసుకుంటున్నామనే దాంట్లోనే అసలు సీక్రెట్ ఉంది. ఆ పర్స్పెక్టివ్ మారితే చాలు, అంతా మారిపోతుంది. ఈ లైన్ కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఓటమి నుంచి నేర్చుకున్న పాఠం. ఇక్కడ నేర్చుకున్న అనేది చాలా యాక్టివ్ వర్డ్. ఫెయిల్ అయినప్పుడు బాధగా ఉంటుంది, కరెక్టే. కాని ఆ బాధని పక్కన పెట్టి, ఓకే, ఇక్కడ నేనేం తప్పు చేశాను, దీని నుంచి నేనేం నేర్చుకోవచ్చు అని అనలైజ్ చేసుకోవడం ఒక చాయిస్. ఆ చాయిస్ మనం తీసుకోవాలి. ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ అంటే హీరో పడిపోవడంతో స్టార్ట్ అవ్వదు. పడిపోయాక ఎలా లేచాడు, ఏం నేర్చుకున్నాడు అనేదే అసలు స్టోరీ. ఇక చివరిగా విభాగం 4, రేపటి పునాది. అసలు పునాది అంటే ఏంటి? కేవలం ఏదో బిల్డింగ్ కింద ఉండే బేస్మెంట్ అనుకుంటాం. కాని కాదు, మన భవిష్యత్తు అనే పెద్ద ఎంపైర్ని నిలబెట్టే మోస్ట్ స్ట్రాంగ్ స్ట్రక్చర్ అది. మరి దేనితో కడతారు ఆ పునాదిని? మనం ఫేస్ చేసిన ఓటములు, దాన్నుంచి మనం నేర్చుకున్న కఠినమైన పాఠాలు అనే రాళ్లతో కడతారు. అంటే మన ఫెయిల్యూర్ ఎంత పెద్దదైతే మన ఫౌండేషన్ అంత స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. సో ఫెయిల్యూర్ని చూసి భయపట్టం కాదు, దాన్ని ఒక రా మెటీరియల్లాగా వాడుకోవాలి. ఆ ఫ్రెండ్ చెప్పిన మాటల్లో ఉన్న ఫిలాసఫీ మొత్తాన్ని ఒక 4 సింపుల్ స్టెప్స్గా విడిదిద్దాం. స్టెప్ 1, ఓటమిని ఫేస్ చేయడం. ఇది అందరికీ కామన్. స్టెప్ 2, పాఠం నేర్చుకోవడం. ఇక్కడే మన యాక్టివ్ రోల్ స్టార్ట్ అవుతుంది. స్టెప్ 3, పునాది వేయడం. ఆ నేర్చుకున్న నాలెడ్జ్ని ఒక సాలిడ్ బేస్గా మార్చుకోవడం. అండ్ ఫైనలీ స్టెప్ 4, సక్సెస్ సాధించడం. ఈ పునాది మీద కట్టే సక్సెస్ ఎప్పటికీ కూలిపోదు, ఎందుకంటే దానికి బ్యాకప్గా మన సొంత ఎక్స్పీరియన్స్ ఉంది. జస్ట్ ఒక క్యాజువల్ కన్వర్జేషన్లో ఎంత పెద్ద ప్లాన్ దాగి ఉందో చూసారా? సరే, ఇంతవరకు మనం డిస్కస్ చేసిన మెయిన్ పాయింట్స్ని ఒక్కసారి క్విక్గా రీక్యాప్ చేద్దాం. ఫస్ట్ పాయింట్, ఫెయిల్యూర్ అనేది యూనివర్సల్. గొప్ప గొప్ప జీనియస్ల కూడా తప్పలేదు. సెకండ్ పాయింట్, ఆ ఫెయిల్యూర్ నుంచి నేర్చుకోవడం అనేది మనం తీసుకునే ఒక యాక్టివ్ డెసిషన్ అయి ఉండాలి. థర్డ్ పాయింట్, రేపు మనం సాధించే గ్రేట్ సక్సెస్కి ఈరోజు నేర్చుకునే ఈ పాఠాలే అసలైన ఫౌండేషన్. ఈ 3 విషయాలు మైండ్లో ఫిక్స్ చేసుకుంటే ఇక లైఫ్లో ఎప్పుడూ ఓటమిని చూసి భయపడం. ఇది నిజంగా ఒక గొప్ప మార్పు కదూ?
ఫైనల్గా ఒక చిన్న పాయింట్తో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఈరోజు ఎదురైన ఓటమి రేపటి విజయానికి ఎందుకు పునాది కాకూడదు? ఒక్కసారి ఆలోచించండి. అవును, ఎందుకు కాకూడదు? ప్రతి ఓటమిలోనూ ఒక పాఠం దాగి ఉన్నప్పుడు, ఆ పాఠం మన ఫ్యూచర్కి గైడెన్స్ ఇస్తున్నప్పుడు, మనకి ఎదురయ్యే ప్రతి సెట్బ్యాక్ని ఒక స్టెప్పింగ్ స్టోన్లాగా ఎందుకు మార్చుకోకూడదు? ఫెయిల్యూర్ని ఒక బ్రేక్లాగా కాకుండా ఒక బ్రేక్ త్రూలాగా మార్చుకుందాం. ఈ అద్భుతమైన విశ్లేషణలో నాతో పాటు ప్రయాణించినందుకు థ్యాంక్యూ. ఈరోజు మనం తెలుసుకున్న ఈ ఇన్ఫర్మేషన్ మన అందరి ఆలోచనల్లో ఒక కొత్త పాజిటివ్ ఫౌండేషన్కి నాంది పలుకుతుందని ఆశిద్దాం.